వావ్, చూశారు కదండి ఎంత గుమగుమలాడుతుందో అసలు. కడాయి చికెన్ అండ్ బగారా రైస్ మీ కిచెన్ క్వీన్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పాత వాళ్ళైతే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ఇన్స్టా ఐడి కూడా ఉంది, ఫ్యాషన్ పద్మ, దానికి కూడా ఫాలో అవ్వండి. ఇంతకు ముందు వీడియోలో 5 minutesలో కిచిడి ఎలా చేయాలో చూపించాను కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనము కడాయి చికెన్ అండ్ బగారా రైస్ ఎలా చేయాలో సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. లెట్స్ గో. ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు 4 ఆనియన్, 3 కడాయి చికెన్ కి, ఒకటేమో బగారాకి, 3 పచ్చిమిర్చీలు, 1 క్యాప్సికమ్, వీటితో పాటు కారపొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, దీంతో పాటు మన బగారాకు కావాల్సింది బగారా పత్తా, బగారా పువ్వు, ఇలాంచి, లవంగాలు అండ్ సాజీరా. ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అండి. అసలు కొత్తిమీర లేకపోతే ఏ కర్రీ టేస్ట్ రాదు. లాస్ట్కు ఈ కొత్తిమీర చల్లితే ఉంటుంది టేస్ట్ అండ్ స్మెల్. ఆహా, సూపర్ అసలు. ఈస్టర్న్ చికెన్ మసాలా. సరే, స్టార్ట్ చేద్దాం పదండి. కడాయి చికెన్కి ముందు మనం బగారా రైస్ చేసుకుందాం. ఫస్ట్ బగారా ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే బగారా కోసం ఇండియా గేట్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. 1/2 kg ప్యాకెట్ అండి. నేనైతే 1.5 యూజ్ చేస్తున్నాను. 1.5 ప్యాకెట్. నేనైతే బగారాకి బటరే యూజ్ చేస్తాను. ఇప్పుడు 2 tablespoon బటర్ వేసుకుంటున్నానండి. చూడండి, బటర్ వేడయ్యాక సాజీరా అండ్ బగారా పత్తా, బగారా పువ్వు, 2 లవంగాలు అండ్ 2 ఇలాచి వేసుకున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చాక అందులో కొంచెం మిర్చి అండ్ కొంచెం ఆనియన్ వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక 2 tablespoon సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అండ్ 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలండి. యాక్చువల్లీ అది 3 cups అవుతుంది. ఆ 3 cupsకి నేనైతే 1.5 బాటిల్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మనకు వాటర్ ఎక్కువైనా కానీ అందులో నుంచి కొంచెం వాటర్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత అది కొంచెం పలుకు పలుకుగా వస్తుంది. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక మనం రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ బగారా రైస్ ఉడుకుతుంది కదండి, ఇందులో వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఇది వాటర్ తీసేద్దాం మనం. వాటర్ తీసేసిన తర్వాత ఇది ఇలా దమ్ పెట్టుకుందాం మనం. ఇలా వాటర్ తీసేసి దీనికి దమ్ పెట్టుకుందాం. ఈ మనం తీసుకున్న వాటర్ పారబోయకుండా మనం చికెన్లో వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి వాటర్. కడాయి చికెన్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్గా ఆయిల్ పోసుకుందాం. తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ ఆయిల్ పోసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ ఆయిల్ పోసుకోండి. ముందుగా మనము ఇందులో దినుసులు వేసుకుందాము. ఇవి బగారా పత్తా, బగారా పువ్వులు ఇంతకుముందు చెప్పాను కదా, ఇందులో వేసుకోవాలి. కొంచెం ఇలాంచి అండ్ లవంగాలు వేసుకోవాలి.
దాని తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి 3 ఒకటేసారి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇది బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దామండి. వావ్, 90% అయితే ఉడికిపోయింది అసలు. చూడండి ఒక్కసారి ఎలా ఉంది. వావ్, బాగా ఉడికిందండి. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నానండి. ఈ 1 kg చికెన్కి నేను చెప్పిన కొలత కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. పచ్చివాసన అయితే పోయిందండి. ఫస్ట్ బగారా ఎలా ఉందో చూద్దాం. బగారా అయితే ఉడికింది. నేనైతే ఆఫ్ చేసేస్తున్నాను బగారా. తర్వాత ఇందులో ఎండు కొబ్బరి వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కొబ్బరి పొడి వేసుకున్నాక మనం తర్వాత చికెన్ వేసుకోవాలండి. ఇలా చికెన్ వేసుకున్నాక మొత్తం ఒకటేసారి కలపాలి. ఇందులో నుంచి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ వచ్చేదాకా మనము దీన్ని ఆ హీట్లో ఉంచాలి. ఆ వాటర్ వచ్చాక తర్వాత పసుపు, ఉప్పు, కారం పొడి వేసుకుంటే అయిపోతుంది. ఇలా వాటర్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీన్ని కలుపుకొని ఇందులో పసుపు, తగినంత పసుపు అండ్ సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇంకా దీన్ని ఇంకా ఉడకనివ్వాలండి. పసుపు సాల్ట్ వేసాం కదా, ఇంకా ఉడకనివ్వాలి. ఇందాక వాటర్ వచ్చాయి కదండి, ఇంకా వాటర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఇలా ఉడికించుకోవాలి. చూసారు కదండి వాటర్ అండ్ ఆయిల్ ఎంత చక్కగా పైకి వస్తున్నాయో. ఇప్పుడు ఇలా వచ్చాక మళ్ళీ మనం కారపొడి వేసుకోలేదు కదా, కారపొడి తగినంత వేసుకోవాలి. స్పైసీగా తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. మేమైతే అంత స్పైసీగా తినము. 3 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. వేసుకున్నాక కలుపుకోండి. ఇలా మొత్తం చక్కగా కలుపుకొని మళ్ళీ 2 మినిట్స్ మనం ఉడికించుకోవాలండి. మళ్ళీ ఆ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదండి ఎంత చక్కగా పైన ఆయిల్ అండ్ వాటర్ వచ్చినాయి. మీకు ఇలాగే గ్రేవీ కావాలంటే ఇలాగే పెట్టుకోండి, ఇలాగే ఉంచి తినండి. లేదు మాకు సూపు కావాలి అని అంటే మనం ఇంతకుముందు బగారా రైస్లో నుంచి వాటర్ తీసాం కదా, ఆ సూపు కొంచెం వేసుకోండి. నేనైతే ఆ సూప్ వేస్తున్నాను. ఎందుకంటే మేము గ్రేవీ ఎక్కువ తినము, సూపే ఎక్కువ తింటాం కాబట్టి నేను సూప్ కొంచెం వేసుకుంటున్నాను. ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకున్నాం అనుకోండి, మన కడాయి చికెన్ రెడీ. చూశారు కదండి మన కడాయి చికెన్ ఎలా ఉంది. కొంతమంది అయితే టమాటా వేస్తారు, నాకైతే టమాటా వేయడం అస్సలు ఇష్టం ఉండదు. నేను టమాటా స్కిప్ చేసేస్తాను. ఇప్పుడు ఇందులో మనము చికెన్ మసాలా వేసుకుందాం. చికెన్ మసాలా వేసుకొని కలుపుకుందాం.
ఇంకా కొద్దిసేపు ఒక 2 మినిట్స్ ఉడికిచ్చేస్తే అయిపోతుంది. అప్పుడు వేడి వేడి చికెన్, కడాయి చికెన్ అండ్ బగారా. వావ్, వింటుంటేనే అసలు నోట్లో వాటర్ వస్తున్నాయండి నాకైతే. ఫస్ట్ అయితే మనం కొత్తిమీర చల్లుకుందామండి. వావ్, అసలు కొత్తిమీర చల్లుకుంటే అసలు ఎంత బాగా స్మెల్ వస్తుందో. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ మనం తినేద్దాం పదండి. అమ్మయ్య, కడాయి చికెన్ అండ్ బగారా రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. నాకైతే ఫుల్ ఆకలిగా ఉంది. వావ్, సూపర్ ఉందండి అసలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.